विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः श्रीधरगणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः विश्वासनाय नमः धर्मस्थाय नमः नारसिंहाय नमः सुदाय नमः विनाशनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्री स्वामी नमः शंकराचार्य विषयाय नमः वसुमैत्राय नमः कृष्णाय नमः ईश्वरवक्षे नमः वेंकटाय नमः सनकाय महादेव गुरुदाय नमः देवलोकाय एकसिंहनाथाय नमः ओम श्वेतद्वीप वसन्मुखमुद्राय नमः शेषवलोकप्रकाश नमः स्थानस्थापदाक्षां दाक्षादासाय नमः मायाभूतः विमानाय नमः गरुडस्कन्धवासाय नमः नन्ददयानन्दाक्षां नमः आनन्दराय नमः श्रीशैललयाय नमः दामोदराय नमः हेरमेघभाय नमः विश्वलोकाय नमः वैकुंठाय नमः विमानान्तराय नमः ఈ శయన ఏకాదశిని రోజున స్వామివారు శ్రీ మహావిష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు స్వామివారు. అయితే ఏమిటి నిద్ర అంటే మనం పడుకున్నటువంటి నిద్ర కాదండి. మనం పడుకుంటే తెలివే ఉండదు ఒంటి మీద. అయితే భగవంతుడు పడుకున్నటువంటి నిద్ర పేరే యోగ నిద్ర అంటారు. కాబట్టి ఈ యోగంలో స్వామివారు ఉంటారు. అంటే తనలో తాను రమిస్తూనే ఈ జగత్ రక్షణ సరోజన స్వామివారు ఆ లేవడం అనేది జరుగుతుంది. అందుకే దాని పేరు ఉత్థాన ఏకాదశి అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి పేరు ఉత్థాన ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి పేరు శయన ఏకాదశి. ఈ 4 మాసాలు కూడా దాన్ని మన పెద్దవాళ్ళు పూర్వీకులు దీన్నే చాతుర్మాస్య వ్రతం అంటారు. ఈ చాతుర్మాస్య వ్రతం అనేది అనేకమైనటువంటి సిద్ధులు జ్ఞానులు కూడా గొప్పదైనటువంటి సిద్ధిని పొందినటువంటి గొప్ప కాలం అని ఏదైనా ఉన్నదంటే ఈ 4 మాసాలే. ఎందుకంటే మనకి ఈ 4 మాసాల్లోనే శరీరం పటుత్వం తాలూకు శక్తి అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ 4 మాసాల్లో మనకి ఆషాఢ మాసం ఎండలు వస్తాయి, అలాగే తర్వాత శ్రావణ మాసంలో వర్షాలు పడతాయి, తదనంతరం కూడా కార్తీక మాసం వచ్చేసరికల్లా చలి అనేది ఉంటుంది. అంటే ఈ 3 కాలాలని కూడా శరీరం అనేది తట్టుకోగలగాలి. ఎందుకంటే ఎంతటి మనం మనస్సుతో మనం భగవంతుని ప్రార్థించాలన్నా ఒక దెబ్బ తగిలింది అనుకోండి ఎంతైనా నొప్పి పడుతుంది కదా శరీరానికి. భగవంతుని మీద అంత మనస్సు అనేది లగ్నం చేయలేదు. కాబట్టి శరీరాన్ని కూడా ఇంద్రియ నిగ్రహాన్ని తట్టుకుంటూ అలాగే సమస్తమైనటువంటి మనస్సును కూడా భగవంతుని యందు నిక్షిప్తం చేయడమే ఈ చాతుర్మాస్యం తాలూకా ముఖ్య లక్ష్యం. కాబట్టి ఈ చాతుర్మాస్యాన్ని మనం కూడా చేసుకోవచ్చు. అయితే గొప్ప గొప్ప ఋషుల్లాగా పెద్ద పెద్ద తపస్సులు ఏమి చెయ్యక్కర్లేదండి. మనకి 24 గంటల కాలంలో మనకి రోజులో 24 గంటలు, అందులో ఒక 8 గంటలు ఒక నిద్ర పోయింది అనుకుందాం, మిగతా కొంచెం కాలం అనేది పోయింది అనుకున్నాం. ఒక 15 నిమిషాలు మనకి ఖాళీ ఉంటుంది కదా. ఫోన్ చూడడానికి చూస్తాం, టీవీలు చూస్తాం, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడతాం. వీటన్నిటికీ కూడా మనం సమయాన్ని కేటాయిస్తున్నాం. భగవంతుని కూడా ఒక 15 నిమిషాలు కేటాయించండి, ఎక్కువే అక్కర్లేదు. ఏ పూజలో పునస్కారాలు గంటలు తరబడి ఏమి చేసి అక్కర్లేదండి. భగవంతుని యొక్క మీ దేవతా మందిరం దగ్గర, మీ ఇంట్లో దేవతా మందిరం దగ్గర, మీ కులదైవంలో లేకపోతే మీ ఇష్ట దేవత ఆరాధన ఏదో ఒక దేవత యందు కూర్చుని చక్కగా ఒక చిత్రపటాన్నో విగ్రహాన్నో చూస్తూ ఒక 15 నిమిషాలు కూర్చోండి. చక్కనైనటువంటి ప్రశాంతత అనేది మనకు లభిస్తుంది. మనం అనుకున్నటువంటి కార్యం అనేది తప్పకుండా సిద్ధింపబడుతుంది. వాడు ఆ సత్సాంగత్యం వల్ల వాళ్ళు చక్కనటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేయడం ద్వారా ఆ నామస్మరణ చేస్తూ మరుసటి జన్మలోని గొప్పదైనటువంటి బ్రహ్మజ్ఞాని అయ్యేవాడు ఎవరంటే నారద మునీంద్రుడు. మనకి చూస్తే అనేక పురాణాల్లో అనేక రకాలైనటువంటి కథల్లో చూసుకున్నట్లయితే నారదులు లేకుండా ఏమీ ఉండదు. మనం నారదుడు అనగానే ఏదో కలహాలు పెట్టేస్తాడు, కయ్యాలు పెట్టేస్తాడు అని అనుకుంటాం. కానీ నారదుడు అంటే గొప్ప జ్ఞాని అండి. ఎందుకంటే నారం దదాది ఇది నారద అన్నారు మన పెద్దవాళ్ళు. నారం అంటే జ్ఞానం, దదాది అంటే ఇచ్చేవాడు. మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఎవరంటే నారద మునీంద్రుడు. అటువంటి నారద మునీంద్రుడు అంత గొప్ప బ్రహ్మజ్ఞాని మరుసటి జన్మలోనే ఎలా అయ్యాడంటే ఆయన ఈ చాతుర్మాస్య వ్రతంలో వచ్చినటువంటి మహానుభావుల దగ్గర సేవ చేయడం వల్ల, వారి యొక్క అనుగ్రహ విశేషం చేత వారి మంత్రోపదేశం చేయడం వల్ల, ఆ మంత్రోపదేశాన్ని నిత్యం స్మరణ చేయడం వల్ల మరుసటి జన్మలోని గొప్ప బ్రహ్మజ్ఞాని అయ్యాడు. ప్రతి శనివారం 100 రూపాయలు ఇస్తే మీ పేరు మీద 108 గోత్రాలు రాస్తున్నాం, 108 పేర్లు రాస్తున్నాం. ఆ 108 మందికి అలాగే 108 కాదు 216 చూస్తే 108
గోవిందనామాలు రాస్తూ అలాగే 108, 216 ఎంతమంది అయితే 100 రూపాయలు చెప్పిన ఇస్తే మీ పేరు మీద ప్రతినిత్యం పూజ జరుగుతుందని ఆలయ ధర్మకర్త తెలియపరుస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. పాలాపి